హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. నిజంగా మనం మాట్లాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఎన్ని విధాల పావులు కదపాలో అన్ని విధాల పావులు కదుపుతుంది కూటమి ప్రభుత్వం. అంతేనా? కూటమి ప్రభుత్వంతో కలిసి ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కూడా దీనికి తగ్గట్టు కార్యాచరణ రూపొందిస్తుందా అంటే అవుననే చెప్పాలి. వీటన్నిటికి మూల కారణం ఏంటని ఒకసారి మనం ఆలోచించినట్లయితే, అటు బీజేపీతో సన్నిహితంగా ఉంటూ ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీకి అన్యాయం చేసి బయటకొచ్చి కూటమితో దగ్గరగా ఉన్నాడా, లేకపోతే వైఎస్ షర్మిలతో దగ్గరగా ఉన్నాడో తెలియకుండా నేను రాజకీయాలకి స్వస్తి చెప్పి వ్యవసాయం చేసుకుంటాను, నాగలు దున్నుకుంటాను, పంట పండించుకుంటాను, కోత కోస్తానని కూడని కబుర్లన్నీ కోసి కోసి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి విడిగా ప్రకటనలు చేస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారే దీని అంతటికి మూల కారణమా అంటే అవుననక తప్పట్లేదు. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైతే బయటకు వచ్చి మాట్లాడుతూ కాకినాడ పోర్టుకు సంబంధించిన సెస్ భూముల గురించి మాట్లాడి దానికి సంబంధించిన వారి పేర్లు బయట పెడతాం. ఆ తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం సిండికేటు, మద్యం కుంభకోణాలకి ఒక పర్సన్ పేరుని తీసుకొచ్చి ప్రస్తావించి ఆయనే రీజన్ అని చెప్పటం, ఆ తర్వాత వాటి ఆధారాలను చేసుకొని కూటమి ప్రభుత్వం పావులు కదుపుతూ ఇది తమ చేసినట్టు ఉండకూడదు, తమే చేయాలన్న ఒక ఉద్దేశంతో అడుగు 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 వేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడతానికి, అరెస్ట్ చేయడానికి అనేక విధాల ప్రయత్నిస్తుందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఎవరైతే మద్యం కుంభకోణం ఉందో దానిని ఉద్దేశించి మాట్లాడినటువంటి రాజకీయ నాయకులు ఈ మద్యం కుంభకోణం అనేది ఢిల్లీ మద్యం కుంభకోణం కన్నా చాలా పెద్ద కుంభకోణం ఇది. దీంట్లో దగ్గర 16,000 కోట్ల నుంచి 18,000 కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఆల్రెడీ ఇందులో కొంత డబ్బు దగ్గర 2,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు దుబాయ్ చేరుకున్నాయి. ఇంకా కొంత డబ్బు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయాయి అంటూ ఆరోపణలు చేయడం జరిగింది. సో ఈ ఆరోపణలకి ఆజ్యం పోస్తూ లోక్సభలో కూడా ఈ పాయింట్ లేవనెత్తి లావు శ్రీకృష్ణ మాట్లాడటం జరిగింది. అంతేకాదు లావు శ్రీకృష్ణ తన దగ్గర ఉన్న కొన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్లి అమిత్ షా కూడా చూపించి కలవడం జరిగింది. ఇటు కూటమితో పొత్తులో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కూడా జగన్ ని లాక్ చేయడానికి అనేక విధాల ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అందుకే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఎన్ని విధాలు ఉన్నాయో అన్ని విధాల ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. మనకి తెలియకుండా వాళ్ళు చేస్తున్న రాజకీయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులంతా కలిసి తమ చేతులకు మట్టి అంటకూడదు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన అరెస్ట్ అనేది మా మీదకు రాకూడదు, ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నిఘా వర్గాలు కలిసి చేసినటువంటి ఒక అరెస్ట్ లాగే ఉండాలంటూ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో భాగంగానే ఈ ఇన్వెస్టిగేషన్ కి ఈడీ ఇన్వాల్వ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేయాలంటూ నివేదికలు కూడా సమర్పిస్తూ ఉన్నారు. అందుట్లో కూటమి ప్రభుత్వ నాయకులంతా ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి చీటీని క్లియర్ చేయాలి, ఆయన్ని జైల్లో పెట్టేసి. ఎందుకంటే ఇప్పుడే ఈడీతో ఉన్న కేసులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి పైన హైకోర్టు కొట్టేయటం జరిగింది. ఈ బాధని తట్టుకోలేని కూటమి ప్రభుత్వం ఇంకా ఎన్ని కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ఇరికించాలి, ఎన్ని కేసుల్లో ఆయన్ని ఇరికించగలిగితే అన్ని కేసుల్లో ఇరికించాలి. దానికి పావుగా వాడుకుంటున్న వ్యక్తి మాత్రం విజయసాయి రెడ్డి మాత్రమే. విజయసాయి రెడ్డినే ఇప్పటికీ 2 సార్లు ఇన్వెస్టిగేషన్ కి పిలిచినటువంటి సిఐడి తనను విచారించినప్పుడు 1-2 గంటలు విచారించి పంపించేయడం జరిగింది. ఆ విచారణ సమయంలో విజయసాయి రెడ్డి ఎటువంటి నిజాలు చెప్పాడు, ఎటువంటి ఆరోపణలు చేశాడు, ఎందుకు విజయసాయి రెడ్డి ఆ విషయమై ఇప్పటి వరకు మాట్లాడలేదు మీడియా ముందుకు వచ్చేసి. ఎందుకంటే విజయసాయి రెడ్డి ఎప్పుడైతే బీజేపీకి అండుగా ఉంటూ అక్కడ ఎంపీ పదవికి రాజీనామా చేశాడో అప్పటి నుంచి ఆయన వైఎస్ షర్మిలతో అదే విధంగా కూటమి నాయకులతో సన్నిహితంగా ఉంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విజయసాయి రెడ్డి చాప కింద నీరులా తెలియకుండా అనేక రకాల ఇన్ఫర్మేషన్స్, డాక్యుమెంట్స్ ఆయన దగ్గర ఉన్నటువంటి ఇల్లీగల్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే ఇస్తున్నారా? ఒకవేళ అలా ఇస్తూ ఉంటే ఇల్లీగల్ అయితే ఎవరైనా ప్రశ్నించడానికి ఏం లేదు. కానీ ఏమీ లేని దగ్గర ఇలా చేస్తే ఇలా అవుతుంది, ఇలా చేస్తే ఇలా నొక్కొచ్చని
అధికార పక్షానికి ఆయన అండగా ఉండి దిశానిర్దేశం చేస్తున్నారా అనే అనుమానాలు ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈడీ కేసులన్నీ కొట్టివేయడం వెనుక చాలా నిజాయితీతో కూడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ ని మరోసారి దెబ్బతీయాలని కూటమి ప్రభుత్వం సర్వ విధాలా ప్రయత్నిస్తుంది. మరి జరుగుతుందా? గతంలో ఏమీ చేయలేక ఓడిపోయిన కూటమి ప్రభుత్వం ఆ అక్రమ కేసులు పెట్టి ఆ కేసులన్నింటిలో చెప్పు దెబ్బలు తిన్నటువంటి కూటమి ప్రభుత్వం, టీడీపీ నాయకులు మళ్ళీ కొత్త కేసులు ఈడీ అంటూ జగన్మోహన్ రెడ్డి పైకి దండ ఎత్తి వస్తూ ఉన్నారు. మరి సక్సెస్ అవుతారు ఈసారైనా? ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమైనప్పటికీ నిజాయితీ పరుడైతే జగన్మోహన్ రెడ్డిని ఏ ఒక్కడు టచ్ చేయలేరు. ఒకవేళ అవినీతి చేస్తే మాత్రం ప్రజలే తిప్పి 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 కొడతారు. అవునా కదా? కూటమి ప్రభుత్వ ప్రయత్నాలన్నీ విఫలమవుతాయని మనసారా నమ్ముతూ జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ లో ఎటువంటి అవినీతి చేయలేదని మనసారా నమ్ముతూ ఉన్నాం. సో ఒకవేళ అది కాదని తెలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మా పోస్ట్ 360 ఛానల్ ద్వారా ప్రశ్నించడానికి కూడా ఏం మాత్రం వెనకడిగేసే ప్రసక్తే లేదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.